నమస్కారం. సిక్కోలవర్ది స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. యోగాసనాలు ఆరోగ్యకరమైన జీవనానికి అత్యంత అవసరమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శ్రీకాకుళం డచ్ భవనం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జేసీ పాల్గొని మాట్లాడారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ యోగా ప్రాణాయామం వల్ల శరీర దృఢత్వం పెరిగి ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె అనిత, పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు, సువర్ణ, యోగా మాస్టర్ పాండ్రంగి మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ఆరోగ్యం బాగా ఉంది, మన మొత్తం జీవనకాలంలో కూడా మన బాడీ అన్ని మైండ్ చాలా యాక్టివ్గా ఉండాలి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. కొన్ని నెలల ముందు నేను కూడా మన అందరిలాగా చాలా లేజీగా ఉన్నాను, ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు. బట్ అంటే మన ఆరోగ్యం చూస్తే మన బాడీ ఫిజికలీ యాక్టివ్ కనపడుతుంది. బట్ అన్ని పారామీటర్ ఆరోగ్యానికి చూస్తే టెస్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అంటే మన వయసు ప్రకారం బాడీ కూడా మారుతుంది. సో మనం అంటే యంగ్ ఏజ్లో ఏం తింటాము, ఏం చేస్తాము, ఈ కొంచెం వయసు తర్వాత అవ్వదు. సో నేను కూడా ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సో అంటే ఈ బాడీ కాదు, మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. 1 తారీఖు వరకు మీ అందరికీ తెలుసు, మనం ప్రతిరోజు ఏదైనా యాక్టివ్ ఉంది, మన లైఫ్ స్టైల్ మారుతుంది. మనం ప్రతిరోజు మార్నింగ్ నుంచి యోగా చేస్తే ప్రతిరోజు సేమ్ యాక్టివిటీ అది మన లైఫ్కి పార్ట్ అవుతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ 21 తారీఖు వరకు కాదు, మన ప్రతిసారి అదే చెప్తున్నారు, మనం పోటీ అంటే తర్వాత కూడా కంటిన్యూ చేయండి. మీరు అందరూ ఏదైనా ఫామ్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ 6 గంటకి మీరు అంటే 15-20 మినిట్, 1 గంట, అది మీ ఇష్టం. మీ టైం ప్రకారం మీరు ఒక చిన్న యాక్టివిటీ కూడా చేస్తే మన లైఫ్ పూర్తిగా మారుతుంది. శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన 33వ జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్తో కలిసి సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి వంశధార నీటి లభ్యత పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీటి ప్రవాహం 500 క్యూసెక్లకు మించి వచ్చినప్పుడు నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలని, ముందుగా పలాస, టెక్కలి, నరసనపేట శివారు ప్రాంతాలకు నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో లీకేజీలు ఉంటే సంబంధిత ఇంజనీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బొగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, నడుకుతిరి ఈశ్వరరావు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నేరడి బ్యారేజ్ కోసం 160 ఎకరాల భూసేకరణ అవసరమని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రలోని నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 2500 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. అలాగే నాగావళి, మడ్డువలస, నారాయణపురం, మడపం ఎత్తిపోతల పథకం తదితర ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అలవర రవీంద్ర, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల ఢిల్లీశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి, ఎస్ఈలు సుధాకర్, గురుగబిలి రామచంద్రరావు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వంశధార 2019 వరకు 97% పనులు చేశాం. దుర్మార్గమైన ప్రభుత్వం 3% పనులు చేస్తే వంశధార ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకి సస్యశ్యామలం అవుతుంది. 5 సంవత్సరాల్లో 1 పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ ప్రాజెక్టు మూలన పడిస్తే ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. అవసరం లేనటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ని వంశధార నదిలో పెట్టారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేరడి బ్యారేజ్ వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ పని అసలు లేదు. కానీ గత ప్రభుత్వం నేరడి బ్యారేజ్లో ఉన్నటువంటి సమస్యలు, అంతర్రాష్ట్ర సమస్యలు, దాన్ని పరిష్కారం చూపకుండా కేవలం కాంట్రాక్ట్ గురించి, కమిషన్ల గురించి అవసరం లేనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ని ఇక్కడ మంజూరు చేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేవలం మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. ఇది ప్రజా ప్రభుత్వం. ఒక ప్రభుత్వం ఏదో ఒక పని మొదలు పెట్టింది కాబట్టి అది మేము ఆపేయాలని ఆలోచన చేయలేదు.
ఏదైనా ఇది ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టినటువంటి డబ్బు. అది డబ్బు గురించి వాళ్ళు పెట్టినా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత దాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళకి కొత్త బకాయిలన్నీ ఇచ్చి మళ్ళీ బిల్స్ అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఆ లిఫ్ట్ ఇరిగేషను శరవేగంతో ఈ సంవత్సరం ఖరీఫ్కి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం. 1-2 నెలల ఆలస్యమైన ఖరీఫ్ చివరిలోనైనా సరే లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకుంటే మనకి కొంతవరకు పెట్టినటువంటి ఖర్చుకి ఫలితం ఉంటుంది. ఈలోగా 60 సంవత్సరాలు ఈ జిల్లా ప్రజల కళ, ఈ జిల్లా ప్రజల ఆశ నేరేడు బ్యారేజ్. చాలా మంది నేరేడు బ్యారేజ్ నిర్మించాలని చాలా ప్రయత్నాలు చేశారు, ఎవరికి అదృష్టం కలగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులుగా మాకు ఆ అదృష్టం కలిగింది. ఏదైతే ఒరిస్సాతో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇమీడియట్ గా నేరేడు బ్యారేజీకి టెండర్లు పిలవండి, మాక్సిమం 2 years లో నేరేడు బ్యారేజ్ పూర్తి చేయండి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎస్టిమేషన్లు కూడా తయారు చేశారు, డిపిఆర్ తయారైంది. అది కూడా తొందరలో టెండర్లు పిలిచి ఈ జిల్లాకి చిరకాల స్వప్నమైనటువంటి, జిల్లా ప్రజలు కలలు కన్నటువంటి నేరేడు బ్యారేజ్ పూర్తి చేసి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడమే కాకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగే నీరు ఇచ్చే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పొన్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్లో 61 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలోని బూర్జ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే కోన రవికుమార్ పంపిణీ చేశారు. అలాగే రాయితీ ధరలపై వరి విత్తనాలను అందజేసి రైతులకు ఖరీఫ్ సీజన్కు అవసరమైన సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. రైతులకు భూమి హక్కుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సాగు వ్యయాల తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన అన్ని హక్కులను సులభంగా పొందేందుకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు. రైతులకు పరిపాలనా సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొబైల్ యాప్ ఆధారంగా ఎరువుల సరఫరా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు పారదర్శకంగా సకాలంలో అందుబాటులోకి వస్తాయని, ఎరువుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్, మండల అధ్యక్షుడు రామ్జీ, వ్యాపార వెంకటేష్, పీరికట్ల సీతాబాబు, కూటమి ముఖ్య నాయకులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను బటన్ నొక్కాను, ఆ బటన్ కూడా 180% పడింది. 20% రైతులకి ఎవరికి కూడా డబ్బులు పడేవి కాదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక సైబర్ క్రైమర్. ఇది నేను అవాస్తవాలు చెప్పడంలా, ఇది యథార్థం. ఆ రోజుల్లో మీరు చూసుకోండి, డబ్బులు బటన్ నొక్కుతున్నాడంటే కొన్ని అకౌంట్లో డబ్బులు పడినట్టుగా ఉండేది, కానీ డబ్బులు అకౌంట్లో పడేవి కాదు. అంటే హ్యాకర్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ తెలుసు ఎవరు వచ్చారు. ఇప్పుడు హ్యాకర్స్ వచ్చారు. ఆ హ్యాకర్స్ ఏం చేసేవాళ్ళంటే వీడు టైం చెప్పేవాడు, నేను పలాంటి టైంకి నొక్కుతా, పలాంటి టైంకి ఇదనంటే వాడు కొన్ని వేల అకౌంట్లని హ్యాక్ చేసి డబ్బులు మనకు పడినట్టుగా కనపడుతుంది, కానీ డబ్బులు మనకి పడవు. ఎవరికి చెప్పాలో తెలియదు. సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్కి అడిగితే
నాకు తెలియదండి. సచివాలయంకి వెళ్ళిపోయి కలెక్టర్కి వెళ్ళి అడిగితే అది ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ అధికారికి తెలియదు. దాని మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, బికాజ్ ఇట్ ఇస్ అన్ సైబర్ క్రైమ్స్. ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 2 మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 32.360 కిలోల గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు తెలిపారు. ఎస్ఐ ఎం ముకుందరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో యాస్మిన్ యూసఫ్ పట్నీ, సరీఫాబీ దస్తగిరులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మహమ్మద్ షరీఫ్ సూచనల మేరకు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 360 కేజీల గంజాయి దొరకడం జరిగింది. అప్పుడు వారి యొక్క వివరాలు అడగగా మొదటగా ఒక ఆవిడ, తన పేరు యాస్మిన్ యూసఫ్ పత్ని, ఏజ్ 41 ఇయర్స్, జోగేశ్వరి ఈస్ట్ ముంబైకి చెందిన వ్యక్తిగా తెలియజేసినది. అదేవిధంగా 2వ మహిళను అడగగా ఆవిడ పేరు సరీఫాబీ దస్తగిరి, ఏజ్ 44 ఇయర్స్, నల్లసర్పేట్ వెస్ట్ ముంబైకి తెలియజేశారు. వీరిద్దరిని ముంబైలో గల మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఒడిస్సాలోని సిమ్లీగూడలో ముఖలా లెమా దగ్గర గంజాయి తీసుకొని రమ్మని ఇద్దరిని పంపించడం జరిగింది. వారు ఆ సిమ్లీగూడలో గంజాయి తీసుకొని రైల్వే స్టేషన్లో ముంబై వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర దాకా అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. వారిద్దరిని రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పొన్కర్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్లైన్ నమోదులో తొలి 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. yoganandhra.ap.gov.in పోర్టల్ ద్వారా సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జూన్ 21వ తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అత్యంత వెనుకబడిన నాగవంశ కులాన్ని ప్రస్తుతం ఉన్న బీసీడీ కేటగిరీ నుంచి బీసీఏ కేటగిరీలో చేర్చాలని నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ మడ్డు రామారావు కోరారు. పాతపట్నంలోని సప్తగిరి కళ్యాణ మండపంలో జరిగిన నాగవంశ సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగవంశ కులస్తుల వెనుకబాటుతనాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి బీసీఏలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా మొకర వెంకట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లి రాజారావు, కోశాధికారిగా బోనల ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బోన వెంకటరమణ, నల్లి సుజాత, కొండాల సూర్యం, కాల సింహాచలం, అవనాపు లత, బోను లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి సుమారు 300 మంది సభ్యులు హాజరయ్యారు. ఆమదాలవలస మండలం చింతలపేట రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ వ్యవసాయ సహాయకుడు జి రాజేష్ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ అప్పారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, రైతులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయం లాభసాటిగా మారేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండడం ఎంతో అవసరమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతలపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతిటి జోటేశ్వరరావు, బొబ్బిలిపేట మాజీ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుండు రమణమూర్తి, నీటి సంఘం డైరెక్టర్ చింతాడ రాజగోపాలరావు, సరపల వీరాస్వామి, వాడ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 20వ తేదీన నిర్వహించనున్న రెవెన్యూ దినోత్సవ వేడుకలను జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించడంలో సహకరించినందుకు కలెక్టర్ను సంఘం తరపున సత్కరించారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడం, రీసర్వే, పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారం, కోర్టు కేసులకు ప్రత్యేక నిధులు, ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశాలు వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించారు. ఈ విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బివివిఎన్ రాజు, జిల్లా కార్యదర్శి డి సోనీకిరణ్, సహాధ్యక్షుడు ఎస్ గణపతిరావు, ఉపాధ్యక్షులు బి గోపాలరావు, కె అరుణ్ కుమార్, డి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని జాయ్ ఎలుకాస్ స్టోర్లో జాయ్ ఎలుకాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్ తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. బ్రాంచ్ మేనేజర్ షనీష్, అసిస్టెంట్ మేనేజర్ కంచి శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దానిటి శ్రీధర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. అడ్వకేట్ హరిప్రియ, డాక్టర్ తులసి మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజం తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, జాయ్ ఎలుకాస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జె మోహన్ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తలసేమియా, సికిల్ సెల్ అనేమియా బాధితులకు అవసరమైన రక్తం అందించేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది, రక్తదాతలు సహకరించాలని తెలిపారు. పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి సేవలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కె శ్రీనిబాబు, కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్, బి సతీష్ కుమార్, ఉమాశంకర్, సుజాత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పితృదేవతలను పూజించడం, పెద్దలను గౌరవించడం మనందరి బాధ్యతని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన స్వగృహంలో తన అమ్మమ్మ కురమాన లచ్చమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లచ్చమ్మ కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపుతూ కుటుంబ విలువలను కాపాడారని గుర్తు చేసుకున్నారు. ఆమె చూపిన మార్గంలోనే తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మనవరాలు లక్ష్మి, ముని మనవరాలు గిరిజ తదితరులు ఉన్నారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగినా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటి పూతలకు నివారణగా వినియోగించడం మంచిది. దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.